Good morning, students. Today we are going to learn properties of definite integrals. The first one is change of variable does not change the value of the integral. If integral a to b f of x into dx equal to integral a to b f of t into dt. And simple ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటిగ్రల్ sin x dx ఫార్ములా ఏమని రాస్తాం మైనస్ కాస్ ఎక్స్ అండ్ sin t dt వాల్యూ కూడా ఏమని రాస్తాం మైనస్ కాస్ టీ రాస్తాం. అంటే ఇక్కడ వేరియబుల్ చేంజ్ అయినంత మాత్రాన దాని యొక్క వాల్యూ చేంజ్ కాదు. ఫస్ట్ ప్రాపర్టీ. సెకండ్ వన్ ఇంటర్చేంజ్ ద లిమిట్స్ changes the sign of the integral. Integral a to b f of x dx equal to minus integral b to a f of x dx. మనం లిమిట్స్ చేంజ్ చేసినప్పుడు ఏం చేస్తాం జనరల్గా లిమిట్స్ ఎలా మారుస్తాం ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ రాస్తాం కదా, అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ రాస్తాం కదా. ఒకవేళ లిమిట్స్ చేంజ్ అయితే ఏమవుతుంది ఫస్ట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి దాని యొక్క సింబల్ అనేది మైనస్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ థర్డ్ వన్ ఈజ్ decomposition of the range of integration, that is if a less than c less than b then integral a to b f of x into dx, here integral a to c f of x into dx plus c to b f of x into dx. and simple గా c అనేది డీకంపోజిషన్ అవుతుంది కదా ఇక్కడ సేమ్. సో స్ప్లిట్ చేస్తాం అన్నట్టు, ఇంటిగ్రల్ స్ప్లిట్ చేస్తూ ఉంటాం టైప్ ఆఫ్ దాంట్లో. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఒక 5 మార్క్ క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది ఈ ప్రాపర్టీ మీద. వెన్ ద లోయర్ లిమిట్ ఈజ్ జీరో దెన్ ద ఇంటిగ్రెంట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కెన్ బి చేంజ్డ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎక్స్ వేర్ ఏ ఈజ్ ద అప్పర్ లిమిట్, వేర్ ఏ ఈజ్ అప్పర్ లిమిట్ ఆఫ్ ది ఇంటిగ్రల్. ఏం లేదు ఇక్కడ ఈ కండిషన్లో కంపల్సరీ మనకు ఒక 5 మార్క్స్ క్వశ్చన్ అయితే వస్తుంటుంది. ఇంటిగ్రల్ 0 to a f of x into dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to a f of a మైనస్ ఎక్స్. అంటే ఎక్స్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం a మైనస్ ఎక్స్ వేర్ ఏ ఈజ్ ద అప్పర్ లిమిట్. అప్పర్ లిమిట్ ఏమైతే ఉందో అప్పర్ లిమిట్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తాం అన్నట్టు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ, ఆల్మోస్ట్ ఒక 95% 5 మార్క్స్ వస్తుంది క్వశ్చన్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ప్రాపర్టీ చూడండి, ఇంటిగ్రల్ మైనస్ ఏ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to a, ఇక్కడ లిమిట్స్ అబ్జర్వ్ చేయండి, మైనస్ ఏ టు ఏ ఉంది ఇక్కడ, ఇక్కడికి వచ్చేసుకొని 0 to a ఉంది. 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to a ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈవెన్ ఫంక్షన్, or 0 if f of x is odd function. ఈవెన్ ఫంక్షన్, ఈ ఫంక్షన్ ఈవెన్ ఫంక్షన్ మనకు తెలుసు ఆల్రెడీ, కాకపోతే మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకుందాం. ఏ ఫంక్షన్ ఈజ్ సెడ్ టు బి ఈవెన్ ఫంక్షన్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఇచ్చిన ఫంక్షన్లో ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు సేమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రావాలి. అలాంటి ఫంక్షన్ ఏమంటాం ఈవెన్ ఫంక్షన్. లెట్ us see one example, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. హియర్ మనం అవునా కదా ఒకసారి చెక్ చేద్దాం. ఎక్స్ ప్లేస్లో ఏం చేస్తున్నాం మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయండి, కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్. హియర్ వీ హ్యావ్ ద ఫార్ములా కాస్ ఆఫ్ మైనస్ టీటా ఈక్వల్ టు కాస్ టీటా. హియర్ కాస్ ఎక్స్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ద even function. And let us see another example, f of x equal to x square లేకపోతే x to the power of 4, x to the power of 6 అలా ఈవెన్ నెంబర్స్ వచ్చే ఏమైనా తీసుకోండి. అప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసేది ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్, సో ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్. హియర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ద ఈవెన్ ఫంక్షన్. Odd function, a function f of x is said to be odd function
if f of minus x equal to minus f of x for all x. Let us see one example. F of x equal to sin x. Here we substitute instead of x here minus x, that is sin of minus x. Sin of minus theta is minus sin theta, that is minus sin x. Here sin x equal to f of x, that is minus f of x. F of x equal to minus f of x. F of x equal to minus f of x. So f of x is odd function. F of x is odd function. And let us see another example. F of x equal to x cube or x to the power of 5 or x to the power of 7 and odd values are not. Here substitute x equal to minus x, then minus x whole cube. Minus x whole cube is minus x cube. Here x cube equal to n rasam minus f of x. So f of minus x equal to minus f of x. So f of x is odd function. f of x is odd function. ఈ ప్రాపర్టీ అనేది ఇంపార్టెంట్ అండ్ ఫోర్త్ సెమ్లో కూడా వస్తూ ఉంటుంది, మీరు బాగా చూసుకోండి. అండ్ సిమిలర్ ప్రాపర్టీ ఇంకొకటి ఉంటుంది. ఇంటిగ్రల్ 0 to a f of x dx ఈక్వల్ టు 2 into integral 0 to a f of x into dx if f of 2a minus x equal to f of x. 0 if f of 2a minus x equal to minus f of x. It is also same, ఈవెన్ ఆడ్ కాకుండా ఇక్కడనేమో మనకు మైనస్ a2 ప్లస్ a వస్తుంది, ఇక్కడ 0 to 2a వస్తుంది. సేమ్ ప్రాపర్టీ ఒకసారి చూసుకోండి. అండ్ ఈ ప్రాపర్టీ మీద మనకు అప్పుడప్పుడు 5 మార్క్స్ అడుగుతుంటాడు, లేకపోతే 3 మార్క్స్ అడుగుతుంటాడు, లేకపోతే 1 మార్క్ అడుగుతుంటాడు. ఈ సెట్లో కూడా ఒక బిట్ వస్తుందమ్మా, చూడండి క్లియర్గా. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to ఇంటిగ్రల్ మైనస్ π by 2 cos x dx. హియర్ ఫస్ట్ గివెన్ ఫంక్షన్ ఈవెన్ ఆర్ ఆడ్ చూడండి. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏం తీసుకుంటాం, cos x. దెన్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు cos of minus x, cos of minus theta, cos theta, that is f of x. F of minus x equal to f of x. Then f of x is even function. F of x is even function. And simple గా మనం ఏం రాస్తాం ప్రాపర్టీ, ఇంటిగ్రల్ మైనస్ a to a f of x into dx equal to ఇంటిగ్రల్ 2 into ఇంటిగ్రల్ 0 to a f of x dx if f of x is even function. If f of x is even function, even function అయినప్పుడు 2 into ఇంటిగ్రల్ 0 to a f of x dx అని రాసుకోవాలి. if it is a odd function 0 వచ్చేస్తుంది వాల్యూ. if f of x is odd function, ఈ ప్రాపర్టీస్ ఏం రాస్తున్నా, ఇక్కడ a అనేది ఏమొచ్చింది మనకి π by 2. సో ద గివెన్ ప్రాబ్లమ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, ఇంటిగ్రల్ 0 to π by 2 f of x into dx ఈక్వల్ టు 2 into integral 0 to a where a equal to π by 2 f of x. f of x అనే వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ cos x. ఇంటిగ్రల్ cos x dx ఫార్ములా sin x where limits 0 to π by 2 that equal to, here అప్పర్ లిమిట్ ఉంది, లోయర్ లిమిట్ ఉంది, సబ్స్టిట్యూట్ చేసేయండి. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, దట్ ఈస్ sin π by 2 minus sin 0. We have sin π by 2 value sin 90, sin 90 value 1 and sin 0 value 0. Here 2 into 1 2 is the answer of the first problem. And ఇక్కడ కూడా చూడండి ఒక 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవాల్యుయేట్ ఇన్ మైనస్ 2 to 2 x square minus 4x plus 3 into dx. Evaluate minus integral minus 1 to 1 x square minus 3x plus 2 into dx. Evaluate integral minus 1 to 1 3x square plus 5 dx. ఇది డైరెక్ట్గా మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది రాయలేము, దాన్ని స్ప్లిట్ చేసిన తర్వాత ఈవెన్ ఫంక్షనా ఆడ్ ఫంక్షనా చూడొచ్చు. అండ్ ఏదైనా ఒక ప్రాబ్లం తీసుకోండి, రిమైనింగ్ మీట్ చేసేయండి. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ మైనస్ 2 to 2 x square minus 4x plus 3 into dx. హియర్ ఎన్ని ఫంక్షన్స్ ఉంటే అన్ని ఫంక్షన్స్కి ఇంటిగ్రల్ అప్లై చేయండి. ఇది కూడా ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఇంటిగ్రల్ మైనస్ 2 to 2 x square into dx minus 4 into ఇంటిగ్రల్ 2 to 2 x dx plus 3 into ఇంటిగ్రల్ minus 2 to 2
1 dx 1 dx. సో ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ అనేది ఈవెన్ ఫంక్షన్, ఎక్స్ అనేది ఆడ్ ఫంక్షన్, 1 అనేది కాన్స్టెంట్. దాన్ని డైరెక్ట్గా డెరివేట్ చేయాలి. ఇఫ్ ఈవెన్ ఫంక్షన్ అయితే మనకు ప్రాపర్టీ ఏముంది, 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to a f of x dx. అదే ఆడ్ ఫంక్షన్ అయితే ఏమొస్తుంది, 0 వస్తుంది. అంటే ఇక్కడ ఆడ్ ఫంక్షన్ ఏంటి, ఈ వాల్యూ డైరెక్ట్గా 0 రాసుకోవచ్చు. ఒకవేళ మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా కానీ 0 వస్తుంది. ఇయర్ మనకు ప్రాపర్టీ ఉంది కాబట్టి యూజ్ చేసుకోండి. ఈ ఫంక్షన్ ఈవెన్ ఫంక్షన్ కదా, ఇయర్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈవెన్ ఫంక్షన్, ఎక్స్ ఈజ్ ఆడ్ ఫంక్షన్. ఇలా ఒక లైన్ రాసుకుంటే అయిపోతుంది. ఇంటిగ్రల్ 2 ఇంటూ 0 to a, వేరే ఏ అనేది ఏముంది ఇక్కడ 2 ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. హియర్ ఆడ్ ఫంక్షన్ కాబట్టి 4 ఇంటూ 0 ప్లస్ 3 ఇంటూ మైనస్ 2 to 2 1 dx, that equal 2 into here x to the power of n, that is x power 3 by 3, where limit 0 to 2 plus 3 into integral 1 dx x minus 2 2 into substitute the upper and lower limits, that is 2 cube by 3 minus 0 by 3 plus 3 into 2 minus of minus 2, that equal to 8 by 3 plus 3 into minus plus 2 plus 2, that is 16 by 3 plus 12. Here take the LCM, 16 plus 12 3 is a 36 by 3. 36 plus 16, 52 by 3 is the answer of this problem. And remaining two same ఉంటాయి చూడండి. ఇయర్ ఎక్స్ స్క్వేర్ ఈవెన్ ఫంక్షన్ కాబట్టి ఇయర్ మైనస్ 2 ఇంటూ 0 to a రాసుకోండి. ఎక్స్ అనేది ఆడ్ ఫంక్షన్, ఈ వాల్యూ 0 అవుతుంది. 2 ఇంటూ 1 dx, ఈ వాల్యూ రాసేసేయండి, సబ్స్టిట్యూట్ చేయండి. దెన్ యూ విల్ గెట్ ద ఆన్సర్. 2 ప్రాబ్లమ్స్ ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఒకసారి ఇవి 5 మార్క్స్కి అడుగుతూ ఉంటాడు. evaluate integral minus pi by 4 to pi by 4 log 1 minus sin x by 1 plus sin x, integral minus 1 to 1 log 3 minus x by 3 plus x into dx, integral minus 1 to 1 log 5 minus x by 5 plus x dx, here integral minus pi by 2 into plus pi by 2 x square sin dx, and integral minus pi by 2 into plus pi by 2 x cos dx. Here let us solve first problem. Let f of x equal to తీసుకోండి. f of x equal to ఏముంది అక్కడ, log of 1 minus sin x by 1 plus sin x, log of 1 minus sin x by 1 plus sin x. ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది చూడండి మనకి, log m by n ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, log m minus log n, log m minus log n, where m equal to 1 minus sin x and n equal to 1 plus sin x. అదొకసారి రాయండి. log 1 minus sin x minus log 1 plus sin x, ఏ వాల్యూ ఇది, f of x వాల్యూ. మనం ఫస్ట్ అది ఏం చెక్ చేయాలి ఇక్కడ, ఈవెన్ ఫంక్షనా ఆడ్ ఫంక్షనా. ఇఫ్ ఇట్ ఈస్ ఆడ్ ఫంక్షన్ then its value is 0. If it is even function then the value is 2 into integral 0 to a f of x dx. So substitute f of minus x, అంటే x ప్లేస్ లో మైనస్ x సబ్స్టిట్యూట్ చేయండి. దెన్ log of 1 minus sin of minus x minus log of 1 plus sin of minus x, that equal to log of 1 sin of minus theta minus sin theta. Here minus sin theta, already we have minus into minus plus 1 plus sin x, that is log of 1 sin of minus theta minus sin theta, minus into plus minus, that is 1 minus sin x. Here take minus common, that is minus common తీస్తే ఇది ప్లస్ ఉన్న టర్మ్ మైనస్ అవుతుంది, మైనస్ ఉన్న టర్మ్ ప్లస్ అవుతుంది. సో మైనస్ కామన్ తీస్తే ఏమొస్తుంది ఇక్కడ, log 1 minus sin x minus log of 1 plus sin x. ఈ వాల్యూని ఏమని రాస్తాం మనం, f of x కదా. సో f of minus x equal to minus f of x
then f of x is odd function. F of x is odd function. Then the value of the integral and automatically మనకు ప్రాపర్టీ రాయండి. ఇంటిగ్రల్ -a to a f of x dx ఈక్వల్ టు ప్రాపర్టీ ఏమొస్తుంది ఇంకా 0 to a f of x into dx if f of x is even function. If f of x is even function. 0 if f of x is odd function. మనకి ఇక్కడ ఆడ్ ఫంక్షన్ వచ్చింది కదా, అంటే ఈ వాల్యూ ఏమవుతుంది ఆటోమేటిక్గా 0. దేర్ఫోర్ ఇంటిగ్రల్స్ -π/4 to +π/4. దెన్ వాల్యూ ఏముంది అక్కడ log 1 - sin x by 1 + sin x into dx ఈక్వల్ టు ఆడ్ ఫంక్షన్ కదా ఈ వాల్యూ. సో దీని వాల్యూ అంతా ఏమొస్తుంది మనకి 0. హెన్స్ ప్రూవ్డ్. లెట్ us take another example. ఇవన్నీ కూడా అలానే చేయాలి. ఇక్కడ కూడా సేమ్, ఈ రెండు కూడా సేమ్ సబ్స్టిట్యూట్ చేయండి. log m - n చేయండి. m/n అంటే log m - log n. దెన్ సబ్స్టిట్యూట్ ద x ఈక్వల్ టు -x అండ్ టేక్ మైనస్ కామన్. విల్ గెట్ ద ఆన్సర్. అండ్ ఇదొక ప్రాబ్లం చూడండి. ఇంటిగ్రల్ 0 to π/2 -π/2 +π/2 x square into sin x dx. Let f of x equal to x square sin x. Here put x equal to -x. So f of -x equal to -x whole square into sin of -x. -x whole square plus x square. Sin of -θ minus sin θ. So minus sin x. ఈ వాల్యూని ఏమని రాస్తాం? f of x కదా. f of -x equal to minus f of x. So f of x is odd function. So we have the property integral -a to a f of x dx equal to 2 into 0 to a f of x dx if f of x is even function. 0 if f of x is odd function. సో ఇక్కడ మనకు ఆడ్ ఫంక్షన్ వచ్చింది కదా, అంటే కరస్పాండింగ్ వాల్యూ ఆటోమేటిక్గా ఏమవుతుంది 0 వచ్చేస్తుంది. వేరే ఈక్వాలిటీ ఏముంది ఇక్కడ π/2. ఇంటిగ్రల్ -π/2 +π/2 x square sin x dx. ఈ ఫంక్షన్ అనేది ఆడ్ ఫంక్షన్ కాబట్టి ఈ వాల్యూ 0. ఇట్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇప్పుడు 3 మార్క్స్ కడుతూ ఉంటాడు, లేకపోతే 5 మార్క్స్. ఇలా పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు 5 మార్క్స్ కడుతూ ఉంటాడు కన్ఫ్యూజ్ చేయడానికి. సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి.